మొదటి వైకుంఠ ఏకాదశి వేడుకలకు సిద్ధమైన శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని శ్రీ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో జనవరి 10 నుండి 19 వరకు జరిగే మొదటి వైకుంఠ ఏకాదశి వేడుకలను అత్యంత వైభవంగా భక్తులకు సౌకర్యంగా నిర్వహించుటకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి మురళీకృష్ణ శ్రీ స్వర్ణగిరి దేవాలయంలోని కళ్యాణ మండపంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శుక్రవారం రోజున జరిగే మొదటి వైకుంఠ ఏకాదశి రోజున సుమారు 1,50,000 మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు భావించారు. వేడుకలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా చలువ పందిర్లు, పార్కింగ్ సౌకర్యం, మంచినీటి సరఫరా, అన్న ప్రసాదం, స్వామివారి శీఘ్ర దర్శనం జరిగేటట్లు సౌకర్యాలు ఏర్పాట్లు చేశామన్నారు. ఈసారి ఆన్లైన్లో కూడా అర్చన మరియు దర్శనం టికెట్లు పొందే అవకాశం కల్పించామన్నారు. 10 రోజుల పాటు జరిగే వైకుంఠ ఏకాదశి వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందాలని భక్తులందరినీ కోరుతున్నామన్నారు. విలేకరుల సమావేశంలో శ్రీ స్వర్ణగిరి ధర్మకర్త గోపీకృష్ణ, ఆలయ పిఆర్ఓ సాయిబాబా, ఆలయ ప్రధాన అర్చకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 చిన్న జిఆర్ స్వామి గారి యొక్క మంగళాశాసనాలతోటి వాళ్ళ సూచనలతోటి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, ప్రత్యేక ఉత్సవం రిలేటెడ్ ముందు ప్రీ వర్కింగ్ అంతా కూడా స్టార్ట్ అయిందండి. లాస్ట్ 6 days నుంచి కూడా వైకుంఠ ద్వారాలు, మోక్ష ద్వారం తెరుచుకునే విధంగా ఏదైతే ముందు జరగాల్సిన పూజలు అన్ని కూడా ఉత్సవాలన్నీ కూడా దేవాలయంలో నిర్వహిస్తున్నాము. 10వ తారీఖు నాడు ఉదయము 3:30 నుంచి 4:30 ప్రాంతాన స్వామిని ఫస్ట్ పల్లకి సేవలో ఉత్తర ద్వారం నుంచి లోపలికి తీసుకురావడం జరుగుతుంది దేవాలయంకి. దాని తర్వాత భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ కూడా ముక్కోటి ఏకాదశికి స్వామిని దర్శించి ఆ స్వామి యొక్క కృపకి పాత్రలు కావాలనేది మనవి. సో ఈ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని లాస్ట్ 1 month నుంచి ప్రత్యేక ఏర్పాట్లు దేవాలయంలో చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఇప్పుడు చూసుంటారు. విశేషంగా 10 days నుంచి కూడా అలంకరణ, స్వామికి అలంకరణ ప్రియుడు. వైకుంఠము ఎలా ఉంటుందో మనం వెళ్ళి ఎప్పుడు ఎక్కడ వెళ్ళి చూడలేరు. ఆ వైకుంఠాన్ని మనము విజువలైజ్ చేసుకుంటూ వైకుంఠం ఇలా ఉంటుంది అన్నట్టుగా ఒక వైకుంఠ వాతావరణాన్ని మొత్తం క్రియేట్ చేయడం జరుగుతుంది దేవాలయంలో. సో ఆ రోజు ఆ స్వామిని ప్రత్యేకమైన అలంకరణతోటి, ప్రత్యేకమైన విశేష అలంకరణతోటి ఆ రోజు దర్శించుకునే భాగ్యం మనకు అందరికీ ఉంటుంది. ఎల్లప్పుడూ మేము స్వామిని సేవించుకునే భాగ్యం ఇవ్వయ్యా అని మాత్రమే మనం కోరుకున్నాము. ఆయన సేవలో ఆయనను సేవించుకునే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాడు. ముఖ్యంగా ఆ బాధ్యత తీసుకున్న మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. తప్పకుండా ఆ స్వామి చివరి ఊపిరి వరకు కూడా స్వామి సేవలో ఉంటాము. ఆ స్వామిని సేవించుకునే ప్రతి ఒక్క అవకాశాన్ని బెస్ట్గా నిర్వహిస్తాము అన్న ఒక ఆలోచనతో ఈ కార్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ టోటల్ ప్రాసెస్లో ముఖ్యంగా భక్తులు రద్దీ విపరీతంగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చాలా జాగ్రత్తలు, చాలా చర్యలు, చాలా ప్లాన్ ఆఫ్ యాక్షన్, SOPs అన్నీ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఒక 500 నుంచి 1000 మంది వాలంటీర్సు, హ్యూజ్ పోలీస్ సపోర్ట్ తోటి అన్ని సిస్టమ్స్ అన్ని కూడా, ఆపరేషన్స్ అన్ని కూడా కరెక్ట్గా నిర్వహించే విధంలో అందరూ వాలంటీర్స్ పనిచేస్తున్నారు. సో ప్రత్యేకమైన క్యూ లైన్స్ చాలా డిస్టెన్స్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. సో దట్ భక్తులకి ఒక దగ్గర రద్దీ ఉండదు, ఒక దగ్గర ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి ప్రతి క్యూ లైన్లో కూడా మంచినీళ్ళ ఫెసిలిటీ మల్టిపుల్ ప్లేసెస్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్ పర్పస్ని ఉద్దేశించుకొని అంబులెన్స్లు డిఫరెంట్ హాస్పిటల్స్ తోటి కోఆర్డినేషన్ అయ్యి ప్రత్యేకంగా డాక్టర్స్, అంబులెన్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ తోటి కోఆపరేషన్ తోటి వాళ్ళ ఫైర్ వెహికల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ వాళ్ళ కోఆపరేషన్ తోటి సుమారుగా 50 పైబడి 100 పోలీసుల వరకు ఇక్కడ వాళ్ళ సర్వీసెస్ని తీసుకునే ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది దేవాలయము. ఇదే విధంగా అన్నప్రసాదము ఆ రోజు ఖచ్చితంగా ఎంతమంది మనకి మధ్యాహ్నం అన్నప్రసాదం టైంలో ఉంటే 10,000 పైకి అన్నప్రసాదానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు ఆల్మోస్ట్ విచ్చేసే ప్రతి భక్తుడికి అందజేసే విధంగా స్వామివారి మహాప్రసాద్ని తయారు చేయడం జరిగింది. ఈ విధంగా
ఒక 16 నుంచి 32 ఐటమ్స్ వరకు స్పెషల్గా ఈ పర్టికులర్ డేస్కి రెగ్యులర్ డేస్ కన్నా విశేషంగా మోర్ కన్వీనియన్స్గా సేవలు అందించే క్రమంలో అన్ని కూడా దేవస్థానము ఇవన్నీ కూడా బాధ్యతలు తీసుకొని ముందుకెళ్తున్నాము. సో మీ సభాపూర్వకంగా నేను తెలియజేయడం ఏంటనగా అందరూ కూడా స్వామిని సేవించుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ స్పెషల్ డేస్లో అందరూ కూడా స్వామిని సేవించుకొని ఆయన కృపకి పాత్రలు కావాలనేది మనవి. జై శ్రీమన్నారాయణ. తమ్ముడు గారిని ఒక్కసారి దీని విషయం యాక్టివిటీస్ విషయాన్ని తెలియపరచాలనేది మనవి. ఎంతో అదృష్టం అనుకుంటారు. సో ఈసారి స్వర్ణగిరి దేవాలయంలో ఈ వైకుంఠ ఏకాదశి మొదటి వైకుంఠ ఏకాదశి అండి. సో 10 రోజుల పాటుగా వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుంది భక్తుల కోసము. జనవరి 10 నుంచి జనవరి 19వ తారీఖు వరకు ఈ అవకాశం ఉంటుందండి వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేది. సో ముఖ్యంగా ఏర్పాట్లకు వస్తే దేవాలయంలో రద్దీ పెరిగినా కొద్దీ ఏర్పాట్లు అనేది పెంచాల్సిందే. రద్దీ ఎలా వస్తుందని దాన్ని మొదటి గుర్తించి దాని తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా స్వర్ణగిరి దేవాలయం నుంచి ఒక చక్కటి టీం వర్క్ అనేది వర్కింగ్ అవుట్ చేస్తున్నామండి. మొదటిగా రహదారి నుంచి దేవాలయం లోపలికి వచ్చే మార్గంలో పార్కింగ్ విషయంలో సో రెగ్యులర్గా కాకుండా ఈసారి 4 డిఫరెంట్ జోన్స్లో పార్కింగ్ ప్రొవిజన్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే భక్తులు వచ్చిన వాళ్ళకు పార్కింగ్ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏ దర్శనానికి వస్తున్నారో ఆ విధమైన నియర్ ఆఫ్ పార్కింగ్ పెట్టుకొని రావడానికి ఒకటి చక్కటి అవకాశము. అండ్ ముఖ్యంగా క్యూ లైన్స్, భక్తులు ఎంత వచ్చినా ఆర్గనైజ్డ్గా ఉంటే పద్ధతి ఎటువంటి తొక్కిసలాట లేకుండా చక్కగా జరగాలి కార్యక్రమం. సో దానికి కాబట్టి మోర్ ఆర్గనైజ్డ్గా సిస్టమ్ని ఏర్పాటు చేస్తున్నాము. సో దేవాలయం సంబంధించిన దాంట్లో సౌత్ వైపు నుంచి ఎంట్రీ తీసుకొని ముందు వైపు రావడము, అదేవిధంగా నార్త్ నుంచి డిఫరెంట్ ఎంట్రీ ఒకటి పెట్టడము, ఈస్ట్ వైపు నుంచి ఒక ఎంట్రీ పెట్టడము, క్యూ లైన్స్, ఇవన్నీ కూడా వైకుంఠ మార్గానికి కనెక్ట్ అవుతాయి. కానీ వచ్చే దారులన్నీ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పెడుతున్నాము, ఎందుకంటే ఒకే దగ్గర నుంచి ఎక్కువ రద్దీ అనేది ఉండకుండా ఉంటుందని. అదేవిధంగా వచ్చిన భక్తులకు ఎక్కువసేపు దర్శనానికి సమయం పట్టిన మధ్యలో మంచినీళ్ళు కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, లైక్ బిస్కెట్స్ కానీ ఈ విధంగా ప్రొవిజన్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. సో ఓవరాల్గా దాదాపు 150,000 మంది ప్రజలు వచ్చే విధమైతే ఎక్స్పెక్టేషన్ ఉందండి మొదటి రోజు. ఈ 10 రోజుల్లో దాదాపు 10 లక్షల పైన మంది స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉందండి. అండ్ ఆ రోజు ఉదయం 3 గంటలకి స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి లోపలికి తీసుకురావడం జరుగుతుంది. దాని తర్వాత నివేదన కార్యక్రమం, మిగతా రకాల పూజలు ఉంటాయి. సుమారు 4:30 నుంచి 5 గంటల ప్రాంతం నుంచి స్వామివారికి దర్శనాలు ప్రారంభమవుతాయి. అండ్ మీ ద్వారా భక్తులకు కోరేది కూడా ఒకటే అండి, వచ్చే భక్తులకు ఆన్లైన్ సదుపాయం కూడా ఉంది టైం స్లాట్తో. సో వాళ్ళు కంఫర్ట్గా ఇబ్బంది లేకుండా వాళ్ళకు కావాల్సిన టైం స్లాట్లో వాళ్ళు బుక్ చేసుకొని వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని వినియోగించుకోవాలి, ఎందుకంటే టైం స్లాట్ ద్వారా వెళితే చాలా పద్ధతిగా ఒక కంఫర్ట్గా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. సో మీ ద్వారా అందరినీ కోరేది ఒకటే, అన్నీ కూడా ఆన్లైన్లో swarnagiritemple.com వెబ్సైట్లో అన్ని విషయాలు పొందుపరిచారు. టైం స్లాట్ విధంగా టికెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో దాని ద్వారా దర్శన్ పాసెస్ బుక్ చేసుకొని రావడం అనేది జరిగితే ఇంకా మంచిది. అదేవిధంగా ఇక్కడ భక్తులకు కావాల్సిన సేవకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, డిఫరెంట్ జోన్స్లో కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ పాసెస్ కానీ టైం స్లాట్ విధంగా తీసుకోవడానికి ఒకే దగ్గర కాకుండా 4 డిఫరెంట్ ప్లేసెస్లో ఈ బుకింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఓవరాల్గా అన్ని ఏర్పాట్లు కూడా ఒక చక్కగా ఒక పద్ధతి ప్రకారంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కానివ్వండి అన్నీ కూడా ఏర్పాటు చేయడము, అండ్ ముఖ్యంగా మెడికల్ సపోర్ట్తో సో థింగ్స్ ఆర్ ఆల్ గెటింగ్ ఆర్గనైజ్డ్ అంటే చాలా సంతోషము. సో మేము కోరేది కూడా ఒకటే, ఈ 10 రోజులు భక్తులు అందరూ కూడా ఆనందంగా స్వామివారి దర్శనానికి రావని కోరుకుంటున్నానండి. ఆరాధనలు, అభిషేకాలు ఇత్యాది కైంకర్యాలలో పాల్గొని ఆ స్వామివారి యొక్క దివ్య దర్శనము చేసుకొని ఉత్తర ద్వారం నుండి లోపలికి విచ్చేసి ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారిని ఆ యొక్క స్వామి ఎల్లవేళలా చల్లగా కాపాడుతారని మనకు శాస్త్రం కూడా తెలుపుతుంది. అదేవిధంగా ఈ యొక్క భూలోక వైకుంఠ క్షేత్రమైనటువంటి స్వర్ణగిరిని వివిధ రకాల పుష్పాలతోటి, చంపక, జాజి, పున్నాగాది పుష్పాలతోటి అలంకృతంగా తయారు చేసి స్వామివారి యొక్క దర్శనాన్ని మనకి ఇవ్వబోతున్నారు ఆలయ నిర్మాణకర్తలు.
కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇదే ఆహ్వానంగా తెలియచేస్తున్నాం. అందరూ కూడా వైకుంఠ క్షేత్రమైనటువంటి స్వర్ణగిరికి విచ్చేసి స్వామివారికి జరిగేటువంటి ఉత్సవాలలో పాల్గొని ఆ స్వర్ణగిరి శ్రీనివాసుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కాగలరని తెలుపుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి క్షేత్ర దర్శనం మహాపాపనాశనం. గోవిందా గోవిందా. ఇప్పుడు మన శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.